హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వసంతాస్ ఛానల్. నేను ఈ రోజు నుంచి ఒక కొత్త బుక్ రీడింగ్ స్టార్ట్ చేశాను. బుక్ నేమ్ శ్రీ దత్త దర్శనం. బాల్యము, జననము. శ్రీమన్నారాయణుని నాభి కమలం నుంచి చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించి సకల లోకాలను సృష్టి చేయడం ప్రారంభించాడు. ఆయన వేద ప్రబోధితుడై పూర్వకాలానుసారంగా క్రమంగా 14 లోకాలను, అనంత జీవరాశులను సృష్టి చేశాడు. ఆ జీవరాశులన్నింటికీ తలమానికంగా మనస్సు ప్రధానంగా కలిగిన మానవ జాతిని ఆయన సృష్టి చేయదలుచుకొని మొదటగా మానస సృష్టిని ప్రారంభించాడు. అట్టి బ్రహ్మ మానస పుత్రులే మరీచి, అత్రి, అంగిరసుడు, వశిష్ఠుడు మొదలగు గల సప్తఋషులు. వీరుగాక అనేకులు మహితాత్ములు ఆయనకు మానసపుత్రులుగా జన్మించారు. అంతేకాక ఆయన అవయవాలన్నింటి నుండి ప్రత్యేకంగా పుత్రులు ఉద్భవించారు. ఆయన నీడలో నుండి తపస్వి శ్రేష్ఠుడైన కర్దమ ప్రజాపతి పుట్టాడు. ఇలా అనేక విధాలుగా మానస సృష్టిని కొనసాగిస్తున్న బ్రహ్మగారికి ఈ అంతులేని సృష్టి క్రియా విధానం శ్రమకరంగా తోచింది. అప్పుడు వేదమాత ఆయనకు సాక్షాత్కరించి స్త్రీ పురుష సంయోగం వల్ల ఉద్భవించే సృష్టి రచనా సూత్రాన్ని ఉపదేశించింది. అప్పటి నుంచి సృష్టి అంతా తనంత తానుగా వృద్ధి పొంది విస్తరించే విధానంలో ఆయన తన సృష్టి క్రమాన్ని కొనసాగించసాగాడు. ఆ సృష్టికి నాందిగా ఆయన శరీరపు దక్షిణ భాగం నుండి స్వయంభువ మనువు అనే పురుషుడు, వామ భాగంలో నుంచి శతరూప అనే స్త్రీ దంపతులు ఉద్భవించారు. ఆ ప్రప్రథమ మానవ పుణ్య దంపతులకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే 2 పుత్రులు, ఆకుతి, దేవహుతి, ప్రసూతి అనే 3 పుత్రికలు కలిగారు. పుత్రికలకు పెళ్లిడు వచ్చేసరికి ఆ స్వయంభువ మనువుకు తగిన అల్లులను వెతుక్కోవడం పెద్ద పని అయ్యింది. ఆయన తన పెద్ద కూతురు ఆకుతిని బ్రహ్మ మానస పుత్రులలో ఒకడైన రుచి మునికి ఇచ్చి వివాహం చేశాడు. రెండవ కూతురు దేవహుతి వివాహం ఆయనకు మరింత చిక్కై కూర్చుంది. ఎంత ఆలోచించినా రూపంలో, వివేకంలో అద్వితీయమైన తన రెండవ కూతురికి తగిన వరుణ్ణి నిర్ణయించటం ఆయనకు చాలా కష్టమైపోయింది. చివరకు ఆయన బ్రహ్మగారితో యోచించి మహితాత్ముడైన కర్దమ ప్రజాపతి దేవాహుతికి తగినవాడని నిర్ణయించుకున్నాడు. అయితే అప్పటికే ఆ కర్దముడు సిద్ధాశ్రమంలో బహు తీవ్రమైన తపశ్చర్యలో మునిగి ఉన్నాడు. స్వయంభూ మనువు బ్రహ్మతో ఆలోచించి తన కూతుర్ని తీసుకెళ్లి సిద్ధాశ్రమంలోనే కర్దమ ప్రజాపతికిచ్చి వివాహం చేసి వచ్చేశాడు. ఆ తర్వాత చాలా సంవత్సరాల పాటు తపశ్చర్యలో మునిగి ఉండిపోయిన భర్తను దేవహుతి కంటికి రెప్పలాగా కాచుకొని అద్వితీయమైన భక్తితో సేవించింది. సాటిలేని ఆమె పాతివ్రత్యానికి, సపర్యలకు కర్దమ ప్రజాపతి ఒకనాడు కరుణించి కరిగిపోయాడు. అప్పుడు ఆయన భార్య అభిప్రాయాన్ని గ్రహించి తక్షణమే తన సంకల్ప బలంతో అద్భుత భవంతులను, దాసదాసీ జనాన్ని, ఒక దివ్య విమానాన్ని సృష్టించటమే కాకుండా తానే స్వయంగా 9 ఆకారాలు వహించి భార్యతో నిస్సంగంగా క్రీడించాడు. అప్పుడు ఆ పుణ్య దంపతులకు కళ, అనసూయ, శ్రద్ధ, హావిర్భువు, గతి, క్రియ, ఊర్జ, చితి, ఖ్యాతి అనే 9 మంది పుత్రికలు కలిగారు. ఆ పైన శ్రీ మహావిష్ణువు కపిలుడు అనే పేరుతో వారికి పుత్రుడై ఉద్భవించాడు. బ్రహ్మగారి మానస సృష్టి నిరంతరాయంగా సాగిపోతోంది. కానీ క్రమక్రమంగా జనులు గృహస్థ ధర్మం పేరిట గ్రామ్య సుఖాల పట్ల, ఇంద్రియ సుఖాల పట్ల లాలసత్వం చూపుతూ అంతర్ముఖత్వానికి దూరమవుతూ ఆత్మతత్వాన్ని మరిచిపోయే లక్షణ బీజాలు అప్పటికే ఆయన సూక్ష్మ దృష్టికి గోచరమయ్యాయి. ఆయనకది చాలా వేదన కలిగించింది. ఆయన చాలా తీవ్రంగా ఆలోచించాడు. మహోత్తమమైన తపోరాశులను ముద్ద చేసిన మహాపుణ్యనిధి అయిన లోకోద్ధారక గురుమూర్తి అవతరించడం ఒక్కటే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కాగలదని ఆయన నిశ్చయించుకున్నాడు. అంతేకాక మహోత్తమ మహితాదర్శభూతమైన దాంపత్య జీవనం ఎలా ఉంటుందో లోకానికి చూపించడం కూడా మంచిదని ఆయన నిశ్చయించుకున్నాడు. వెంటనే ఆయన కర్దమ ప్రజాపతి పుత్రికలలో రెండవది, సమస్త సద్గుణాలలోనూ అద్వితీయురాలు అయిన అనసూయను తన మానసపుత్రులలో ద్వితీయుడు, బ్రహ్మవేత్తలలో అద్వితీయుడు అయిన అత్రి మహర్షికిప్పించి వివాహం చేయించాడు.
ఆ పుణ్య దంపతులు అనేక వేల దివ్య వర్షాల పాటు తపోమయమైన, నిర్దుష్టమైన, అద్భుతమహమైన, అనన్యమైన, అకామోపహతమైన దాంపత్య జీవితాన్ని గడిపారు. ఆహా, ఆ దంపతుల తపోమహిమ ఎంతటిదనవచ్చును. అత్రి మునీంద్రుడు ఋగ్వేదంలోని శాకల శాఖ పంచమ మండలాన్ని తన తపోమహిమచే దర్శించగలిగాడు. ఆ వేద భాగంలో అగ్నిలింగ స్థుతి, అమరీంద్ర ప్రస్తావన మొదలైన అంశాలుండటం వల్ల అది ఐహిక, ముష్మికలు రెండింటిని నిరుపద్రవంగా సాధించగల సామర్థ్యం కలది. ఒకప్పుడు కృతయుగంలో రోగాలు పెచ్చు పెరిగి ప్రాణిలోకానికి హాని అవుతూ ఉంటే ఆ మహానుభావుడే ఆయుర్వేదం అనే ఉపవేదాన్ని దర్శించాడు. మరొకప్పుడు దేవదానవ యుద్ధంలో సూర్యచంద్రులు శత్రువులకు బందీలైన కారణంగా లోకం అంధకారమయం కాగా దేవతల ప్రార్థన వల్ల ఆ మహానుభావుడు తానే సూర్యుడు చంద్రుడు కూడా అయ్యి లోకాలకు వెలుగులను విరజిమ్మాడు. అట్లా ఆయన చేసిన అద్భుత విశ్వహిత కృత్యాల ఎన్నింటినని మనం చెప్పగలం. ఇక అద్వితీయ పాతివ్రత్య రూప మహాద్భుత తపః పరమావధి అయిన ఆ అనసూయమాత చేసిన మహత్తర కృత్యాలకు సాటే లేదు. ఒకప్పుడు ఎండలు విపరీతమై గంగానది ఎండిపోతే ఆ తల్లి మునిజనుల సౌకర్యార్థమై తాను ఆ నదిని పునర్జీవింపచేసింది. మరొక్కప్పుడు మహాక్షామం సంభవించి నేలలో మొలకన్నది లేకుండా మాడిపోతే ఆమె అనేక సహస్ర సంఖ్యాకులైన మునిజనులకు నిరంతరంగా కందమూలాలను స్పృజించి పోషించింది. వేరొకప్పుడు పాపరతులైన జనుల స్పర్శ వల్ల గంగాదేవి తన పవిత్రతను కోల్పోయి నల్లబడిపోగా ఈ తల్లి తన కమండలోదకాన్ని ప్రోక్షించి గంగాదేవి కాలుష్యాన్నంతా క్షణంలో భస్మీపటలం చేసింది. ఇలాంటి మహాకార్యాలెన్నెన్నో చేసింది. అంతటి పుణ్య దంపతులైన ఆ అనసూయాత్రులు ఆదర్శప్రాయమైన దాంపత్య జీవితాన్ని అనేక వేల సంవత్సరాలు గడిపారు. కానీ తన సృష్టి క్రియకు సహాయం చేయండని బ్రహ్మగారు చేసిన ఆజ్ఞ మాత్రం అలాగే ఉండిపోయింది. అది ఆ దంపతులకు సహించరానిదయ్యింది. మరైతే అది అంత తేలిక పని కాదు. అందువల్ల తచ్చక్తి సంపాదనకై అత్రి మహాముని భార్య సహితుడై నిర్వింధ్యా నది తీరాన వృక్షాద్రి శిఖరాల మీద అత్యంత సమర్హమైన ప్రదేశంలో బహుఘోరమైన తపస్సు ప్రారంభించాడు. ఒంటికాలి మీద గరుడాసనంలో నిలిచి ప్రాణాయామ విధానంలో మనసును బంధించి వాయుభక్షణ చేస్తూ సంపూర్ణంగా 100 ఏళ్ల పాటు నిర్వికల్ప సమాధిలో మునిగి తపస్సు చేశాడు. ఇతరులకు అసాధ్యమైన ఆ తపశ్చర్యలో ఆయన సమస్త త్రిపుటాలను అతిక్రమించడం వల్ల దేవర్షి గణలయాన్ని అత్రి అత్రి అని సార్థకంగా కీర్తించసాగాయి. భర్త అలాంటి ఘోరమైన తపశ్చర్యలో మునిగి ఉండగా అనసూయ మహాసాధ్వి తత్తుల్యమైన నియమాలను స్వచ్ఛందంగా స్వీకరించి ఆయనకు తపో విఘ్నాలు కలగకుండా కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటే ఆయన చరిత్ర త్రిలోకాలను ఆశ్చర్యాన్ని కలిగించింది. అపూర్వమైన ఆ ప్రాణాయామం వల్ల మహర్షి శరీరంలో ఒక మహాగ్ని వెలసింది. ఆ అగ్ని ఆయన బ్రహ్మ కపాల రంధ్రంలో నుంచి ధూమ్రవర్ణ మహాజ్వాలగా వెలువడసాగింది. ఆ జ్వాలలు అనతి కాలంలోనే ముల్లోకాలను ఆవరించి దహించి వేయసాగాయి. అప్పుడు లోకరక్షణ దీక్షితులైన త్రిమూర్తులు ఈ తపస్సు తీవ్రతను చూచి పరమానందపడి అత్రి మునీంద్రుని ఎదుట సాక్షాత్కరించారు. ముమ్మూర్తుల 3 రంగుల పెను వెలుగులు మనోవీతిని మిరిమిట్లు గొలపగా సమాధి చాలించి కనులు తెరిచి చూసేసరికి ఎదురుగా హంసవాహనుడైన బ్రహ్మ, గరుడ వాహనుడైన విష్ణువు, వృషభ వాహనుడైన మహేశ్వరుడు ఎరుపు, నలుపు, తెలుపు రంగుల కాంతుల నెగజిమ్ముతూ మందహాస మధుర ప్రసన్న వదులై సాక్షాత్కరించి ఉన్నారు. మహర్షి మహానంద భరితుడై సాష్టాంగ దండ ప్రణామాల ఆచరించి దోసిలి ఒగ్గి కనులలో ఆనంద బాష్పాలు దొర్లుతూ ఉండగా ఆనందవశాన కంఠం డగ్గుతిగా పడుతూ ఉండగా ఆ త్రిమూర్తులను స్తోత్రం చేశాడు. తత్వమూర్తివైన ఓ పరమేశ్వర, నీకు నమస్కారములు. నీవు స్వయంగా నిర్గుణుడివి, సాక్షి మాత్రుడివి. మాయాగుణాలైన రజస్, సత్వ, తమస్ గుణాలను లీలగా అవలంబించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనే 3 రూపాలను భక్తానుగ్రహార్థమై స్వీకరిస్తూ ఉంటావు. ఆయా రూపాలతో స్పృష్టి స్థితి సంహారాలను చేస్తూ ఉంటావు. ఓ ఆది పురుష, నామరూపాతీతుడవైన అద్వితీయుడవైన నీకు నమస్కారము. పుత్రార్థినైన నేను నిన్ను ఒక్కనిగానే ధ్యానించాను.
ఆహా దేవా, నీ కరుణ ఎంతటిదో! మా బోటి అల్పుల ఊహలకైనా అందరాని దివ్య తేజస్సులను వెలువరుస్తూ ఈ 3 రంగుల దివ్య రూపాలతో నాకు సాక్షాత్కరించావు, నన్ను అనుగ్రహింప వచ్చావు. ఏమి నా అదృష్టము! ఓ త్రిమూర్తులారా మీకు నమస్కారం. ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా మీకు నమస్కారం. త్రిమూర్తులు మునీంద్రుని భక్తి తత్పరతకి తత్వతత్పరతకి సంతోషించి ఇలా అన్నారు: మునీంద్ర, నీవు సత్యాత్మకుడివి కనుక నీ సంకల్పం కూడా సత్యమే. అది ఎప్పటికీ వ్యర్థం కానేరదు. మరి నిర్గుణ పరతత్వం ఏకమే అయినా నీవు త్రిగుణాధారంగా ఈ తత్వాన్ని ధ్యానించావు కదా. మరి ఆ నిర్గుణ తత్వం సగుణమయ్యేసరికి 3 మూర్తులు ఏర్పడక తప్పదు కదా. కనుక మా అంశలతో నీకు పుత్రుని ప్రసాదిస్తాము. మునీంద్ర, నీవు భక్తి భావం చేత మాకు ఆత్మార్పణం చేసుకున్నావు. మేము నీ యందలి ప్రేమాతిశయం చేత, నీ తపో మహత్వం చేత మమ్మల్ని మేము నీకు ఆత్మదానం చేసుకుంటున్నాము. మేము నీకు దత్తులము. నీకు కలగబోయే సంతతి వల్ల నీ ఆశయం సంపూర్ణంగా నెరవేరుతుంది. నీకు శుభమగుగాక. ఈ విధంగా వరాలిచ్చి ఆ త్రిమూర్తులు అదృశ్యులయ్యారు. వెనువెంటనే ఆ పుణ్య దంపతుల ఎదుట ముద్దులు మూటగట్టే బాలమూర్తి ఒకటి ప్రత్యక్షమైంది. ఆ బాలుడికి 3 శిరస్సులున్నాయి, 6 చేతులున్నాయి. నడుమున పీతాంబరం ఉంది. మెడలో దివ్య హారాలున్నాయి. ముంజేతుల బంగారు మురుగులున్నాయి. ముద్దుల వెదజల్లే ముంగురులున్నాయి. ముల్లోకాలను మోహపరచగల ముత్యాల నవ్వులున్నాయి. లోగన్నులు తెరిపించగల దివ్య కాంతులున్నాయి. ఆ బాలుణ్ణి చూసేసరికి దంపతులిద్దరికీ ఆనందం పొంగుకు వచ్చింది. భక్తి భావం వరదలయ్యింది. ఆ బాలుడు చేతులు చాచి అమ్మా, నాన్న అని పిలిచాడు. ముని దంపతుల హృదయ కుహారాలలోని వాత్సల్య గ్రంథులు జలధరించినట్లయింది. కాని వరదలై ఉన్న భక్తిభావం వాత్సల్యాన్ని ముంచివేసింది. ఇటు వాత్సల్యంలో అటు భక్తిలో ఉయ్యలూగుతూ తటపటాయిస్తూ నిలిచియున్న ముని దంపతులను చూసి లీలాబాలుడు ముగ్ధ మనోహరంగా నవ్వాడు. అమ్మా, నాన్న, మీ భావం నాకు తెలిసింది. పవిత్రమైన మీ కడుపున పుట్టే భాగ్యం కోసం నేను కూడా ఉవ్విళ్ళూరుతున్నాను. అలా జన్మించి బాల క్రీడలతో మీ వాత్సల్యానికి తనివి తీరేలాగా నేను మీ పుత్రత్వాన్ని పొందుతాను. చెప్పాను కదా, నేను మీకు దత్తుణ్ణి. కొంచెం కాలం ప్రతీక్షించండి అని మళ్ళీ వరమిచ్చి ఆ లీలాబాలుడు అంతర్ధానమయ్యాడు. ఈ విధంగా సిద్ధార్థులైన ముని దంపతులు ఆనందమగ్నులై దండకారణ్య సమీప భూములలో ఉన్న తమ ఆశ్రమ పదానికి మరలి వచ్చి శిష్యగణ సేవితులై తమ నిత్య తపశ్చర్యలలో ఆనందంగా కాలం గడపసాగారు. కొనగోటి చినుకులు. ఇలా ఉండగా ఒకనాడు నారద మునీంద్రుడు వచ్చి అనసూయాత్రుల మహత్వాన్ని వేన్నోళ్లా పొగడి తన దగ్గరున్న శనగలను ఉడికించి పెట్టమని అనసూయ మాతను ప్రార్థించాడు. అవి ఏం శనగలో కాని ఇనుప గుల్లలాగా ఎంతకీ ఉడకలేదు. కాని అనసూయ మాత సంకల్ప బలంతో అవి అవలీలగా మగ్గి క్రమంగా సువాసనలీయసాగాయి. నారద ముని ఆనందపడి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచింది. ఒక రోజున మధ్యాహ్న వేళ అత్రి మునీంద్రులు స్నానానికై నదికి వెళ్లిన సమయాన ఎవరో 3 ముని యువకులు అభ్యాగతులై ఆశ్రమానికి వచ్చారు. వారు తీవ్రమైన ఎండలో బహుదూర ప్రయాణం చేసినందువల్ల ఎండిన పువ్వులులాగా 3 వ్రేలాడిపోతున్నారు. అనసూయ మాత వారిని సాదరంగా ఆహ్వానించి భోజనం చెయ్యమన్నది. తమకు చాలా కఠిన నియమాలు ఉన్నాయని, అవన్నీ నిస్సంకోచంగా పాటిస్తానని మాట ఇస్తేనే తాము ఆతిథ్యాన్ని అంగీకరించగలమని వారు నిర్మోహమాటంగా చెప్పారు. వాత్సల్యపూరితమైన ఆ తల్లి వెంటనే అంగీకరించి విస్తాళ్లలో భోజనం వడ్డించింది. తీరా విస్తాళ్ల ముందు వచ్చి కూర్చున్నాక ఆ ముని యువకులు తమకామె వివస్రయై వడ్డిస్తేనే తప్ప తాము అమృతమస్తు అనమన్నారు. ఇది వారి నియమమట. అనసూయ మాత నివ్వెరపోయింది, బిత్తరపోయింది, దిమ్మెరపోయింది, వణికిపోయింది, అవాక్కైపోయింది. అతిథులను, ఆకలిగొన్న వారిని, తాపసులను, పుణ్యమూర్తులను ఆరాధించటమా, ఈ రాక్షస నియమదారులను, పాపులని వెళ్ళగొట్టడమా? ఆలోచించేందుకు వ్యవధి లేదు. వారప్పుడే కోపగించుకొని విస్తాళ్ల ముందు నుంచి లేచిపోతున్నారు. చిరకాల నియమాల వల్ల పదును తేరిన ఆమె మనస్సు అప్రయత్నంగా పతిని ధ్యానించింది. వెంటనే ఆమెకు ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. ఆ తల్లి కొనగోటి నీళ్లు ఆ ముని యువకుల శిరస్సులపై తక్షణం చిందులాడినాయి. అంతే, మరుక్షణంలో ముని యువకులు 3 ముద్దులొలికే పసికందులైపోయారు. ఆ ముద్దు బిడ్డలను చూచిన తక్షణమే అనసూయ మాతకు రొమ్ములలో పాలు దారలు కట్టినై ప్రేమ వరదలై పొంగింది.
ఒళ్ళు తెలియని ఆనందావేశంలో ఆ తల్లి ముద్దు బిడ్డల ముగ్గురిని ఒకేసారి ఒడికెత్తుకొని పాలిచ్చి పరవశించిపోయింది. ఆ పైన వారిని ఉయ్యాలలో వేసి జోలపాటలు పాడి నిద్దరూపసాగింది. నది నుంచి తిరిగి వచ్చి అత్రి మునీంద్రుడు అనూహితమైన సంతాన ప్రాప్తికి ఆశ్చర్యానంద మగ్నుడయ్యాడు. ఆశ్రమ పద నివాసులైన ముని దంపతులంతా కూడా ఆ ముద్దు కూనల తేజో విశేషాన్ని చూచి ఆశ్చర్యపరవశులై అనసూయామాత మహత్వాన్ని వేన్నోల్లా స్తుతించారు. ఆ పిల్లల బాల్య క్రీడలలో ముని దంపతులకు కాలం తెలియకుండా గడిచిపోతోంది. ఆ పిల్లలే వారికి లోకమైపోయారు. వారి లాలనలే వారికి తపశ్చర్యలైపోయాయి. అలా కొంతకాలం గడిచింది. ముని దంపతుల ఆనందానికి అవధులు లేకుండా ఉంది. ఒక రోజున హఠాత్తుగా ముగ్గురమ్మలు లక్ష్మీ, పార్వతీ, సరస్వతులు వారి ఆశ్రమానికి విచ్చేశారు. ముని దంపతులు వారి రాకకు సంతోషించి అర్ఘ్యపాద్యాదులిచ్చి అర్చించారు. కాని ఆ తల్లుల ముఖాలలోని దీనత్వాన్ని చూసి వీరికి లోలోన వెరుకుగా తోచసాగింది. సముచిత మర్యాదలన్నీ అయిన తర్వాత ఆ జగన్మాతలు ముగ్గురు అనసూయామాత ఎదురుగా కొంగు చాచి నాకు పతిభీక్ష పెట్టమని దీనంగా యాచించి కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. ఆ తల్లికి విషయం అర్థం కాలేదు. పైగా ఈ అనూహిత విచిత్ర పరిస్థితిలో ఆమెకు మనస్సు మొద్దుబారినట్టయింది. ఎలాగో మనస్సు కుదుటపరుచుకొని అసలు విషయం ఏమిటని మాత్రం ప్రశ్నించగలిగింది. ముగ్గురమ్మలు మెల్లమెల్లగా అసలు విషయం బయటపెట్టారు. వృక్షాద్రిపై తపస్సు ఫలించగా ఈ ముని దంపతుల కీర్తి ముల్లోకాలకు పాకిందట. అందులోనూ అనసూయమాత పాతివ్రత్య వైభవం లోకోత్తరంగా విఖ్యాతమైందట. ఒకనాడు నారద మునీంద్రులు వచ్చి ముగ్గురమ్మల సమక్షంలో అనసూయమాత మహాసాధ్వి, సాధ్విత్వ మహత్వం అద్వితీయం, అనూపమానమని మైమరిచి కీర్తించసాగాడట. చిత్రమేమో గాని ముల్లోకాలకు కన్నతల్లులైన ఆ ముగ్గురమ్మలకు సామాన్య మానవ మాతృలాలి ప్రశస్తి అసూయ హేతువైందంట. దాంతో వారామెను పరాభవించాలనే ఉద్దేశంతో ఇనుప శనగలను సృష్టించి నారదుని చేతికిచ్చి పంపించారట. అనసూయమాత చేతిలో అవి అవలీలగా మగ్గిపోగా ఆ తల్లుల మనసులు మాడి మసిబొగ్గులై అయినాయట. నారదుని ఎదుట తమకు జరిగిన ఈ పరాభవం భరింపరానిదై వారు పట్టుబట్టి ఈ మారు స్వయంగా తమ భర్తలనే అనసూయమాతను పరీక్షించి ఓడించేందుకు పంపించారట. వారే మునికుమారులై వచ్చి ఆ తన తల్లి చేతుల్లో పసికందులై ఇప్పుడు వారి ఇంటి ధూళిలో కేరింతలాడుతున్నారట. అది అసలు జరిగిన కథ. కనుక అనసూయమాత ఒడిలో కేరింతలాడుతున్న ముగ్గురు కుర్రాళ్లే త్రిమూర్తులు. వారినే యాచిస్తున్నారు ముగ్గురమ్మలు. అది విని అనసూయమాత ఆశ్చర్యపడింది. తోటి మునిజనులంతా త్రిమూర్తులనే ముద్దు బిడ్డలను చేసుకోగలిగిన ఆ తల్లి అద్భుత మహత్వాన్ని లోలోన వేన్నోల్లా కొనియాడుతున్నారు. అత్రి మునీంద్రుడు గంభీరంగా నిలబడిపోయాడు. ప్రాణాధికంగా పెంచుకుంటున్న పసివాళ్లను వదిలిపెట్టడం ఆ దంపతులకు తమ గుండెలను కోసి ఇవ్వటమే అయ్యింది. అయినా ముగ్గురమ్మల దైన్యాన్ని చూచి, ముల్లోకాల హితాన్ని చూచి, ధర్మ ప్రకృతిని చూచి ఆ తల్లి గుండె రాయి చేసుకుని తన పిల్లలకు యథార్థ రూపాలను ప్రసాదించి ముగ్గురమ్మలకు ఇచ్చేసింది. ఆ మహత్తర కార్యానికి దేవర్షి గణాలు మహా ఆనందపడి పుష్ప వర్షాలు కురిపించి ఆ దంపతులను అనేక రీతులుగా స్తుతించాయి. చేతికందిన సంతానం చూస్తుండగానే చేయి దాటిపోగా ఈ తల్లికి మాత్రం హృదయంలో చెప్పరాని వెలితి ఒకటి గూడు కట్టి నిలిచిపోయింది. అయినా వారి తపః కార్యక్రమాలు యథాప్రకారంగా సాగుతూనే ఉన్నాయి. చాలా కాలం గడిచింది. కాలానికి మానని పుండుండదు కదా. క్రమంగా ముని దంపతుల హృదయాలలోని దిగులు సన్నగిల్లిపోయింది. వారి తపస్సులు నిరాఘాటంగా సాగిపోతున్నాయి.